ఇండోనేషియాపై ప్రకృతి మరోసారి పంజా విసిరింది. రాకాసి అలల రూపంలో గత రాత్రి తీరంపై దాడికి తెగబడి 222 మందిని బలిగొంది. 843 మందిని తీవ్రంగా గాయపరిచింది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా ద్వీపాల్లో వందలాది ఇళ్లను నేలకూల్చింది. అక్ క్రకటౌ అగ్నిపర్వతం బద్దలవడంతో సముద్ర గర్భంలో ఏర్పడిన అలజడి సహా పౌర్ణమి వేళ ఏర్పడే పోటు సునామీగా మారి తీరాన్ని ముంచెత్తినట్లు అనుమానిస్తున్నారు. ఇండోనేషియా మరోసారి సునామీ అలల ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. క్రకటౌ అగ్నిపర్వతం నుంచి ఏర్పడిన లావాతో రూపుదిద్దుకున్న అక్ క్రకటౌ దీవి కింద మరో అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన భూగర్భ అలజడితో శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సుమత్రా దక్షిణ ప్రాంతాన్ని, జావా పశ్చిమ ప్రాంతంలో తీరాన్ని సముద్రం ముంచెత్తింది. పౌర్ణమి వేళ ఏర్పడే పోటు కూడా తోడవడంతో ఓ గోడలాంటి అల తీరంపై దండెత్తి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది. కొందరు రాకాసి అల రాకను గుర్తించి పరుగులు పెట్టి ప్రాణాలు నిలబెట్టుకోగా అక్కడే ఉండిపోయిన అనేక మందిని బలి తీసుకుంది. వందలాది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ అధికారి నుగ్రోహో తెలిపారు. తీరంలో సంగీత విభావరి జరుగుతుండగా సునామీ విరుచుకుపడిన దృశ్యాలు కార్యక్రమానికి వచ్చిన ఆహుతుల సెల్ఫోన్లో రికార్డయ్యాయి. పశ్చిమ జావాలోని బంటెన్ ప్రావిన్స్ పరిధిలోని పండెంగ్ లాంగ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒక్క పశ్చిమ జావా పరిధిలోనే 125 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 650 మంది వరకు గాయపడ్డారు. వందలాది మంది గూడు కోల్పోయి గవర్నర్ కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అక్ అగ్నిపర్వతం పేలిన 24 నిమిషాల వ్యవధిలోనే సునామీ రావడంతో ప్రజల్ని హెచ్చరించే అవకాశం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. సెరాంగ్లో 10 మంది వరకు మృత్యువాత పడగా సుమత్ర పరిధిలోని దక్షిణ లాంపంగ్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సునామీ ధాటికి అనేక చెట్లు కూడా నేలకూలాయి. వాహనాలు కొద్ది మీటర్ల దూరం కొట్టుకుపోయాయి. గత 6 నెలల వ్యవధిలో భారీ ఎత్తున భూకంపాలు, సునామీలు చవిచూసిన ఇండోనేషియా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. గత సెప్టెంబర్లో ఏర్పడిన భూకంపం, ఆ తర్వాత సంభవించిన సునామీతో 2600 మంది చనిపోయారు. ఇప్పుడు పేలిన అక్ అగ్నిపర్వతం పక్కనే ఉన్న అతిపెద్దదైన క్రకటౌ 1883లో పేలిన సమయంలో 20 కిలోమీటర్ల వరకు బూడిద మేఘాలు ఆవరించి కొద్ది రోజుల పాటు ఆ ప్రాంతమంతా చీకట్లో మగ్గిపోయింది. ఆ ఘటనలో దాదాపు 36,000 మంది వరకు మృత్యువాత పడినట్లు అంచనా.